హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ని మనం పీడిఎఫ్ అని కూడా అంటాం అనమాట. ఈ వీడియోలో అసలు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏంటి, దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాము, దీన్ని ఎలా డెరైవ్ చేయాలి, మరియు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అంతకాడికి ముందు మీరు ఈ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ని తెలుసుకోవడానికి ముందు ఖచ్చితంగా క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ దీని గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే వన్స్ మనకి క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అర్థమైనట్లయితే నెక్స్ట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మీద వీడియో చేసి మన ఛానల్లో ఉంది, ప్లేలిస్ట్లో ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ర్యాండమ్ ప్రాసెస్ ప్లేలిస్ట్లో మీరు చూడనట్లయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, అప్పుడు మీకైతే క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. ఫస్ట్ ఈ పీడిఎఫ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ నుంచే మనకు పీడిఎఫ్ ఏంటో ఈజీగా తెలిసిపోద్ది అనమాట. ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ ఎగ్జాంపుల్ నుంచే మనం తెలుసుకోవచ్చు అసలు పీడిఎఫ్ అంటే ఏంటి. ఫస్ట్ ఒక ర్యాండమ్ వేరియబుల్ తీసుకుంటున్నాను, క్యాపిటల్ X అనే ర్యాండమ్ వేరియబుల్. దీంట్లో ఉన్న వాల్యూస్ x1, x2, x3, x4 అండ్ సో ఆన్ xn వరకు వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఓకే, ఒక ర్యాండమ్ వేరియబుల్ x అనే ర్యాండమ్ వేరియబుల్స్లో ఇన్ని వాల్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ సిడిఎఫ్ గురించి తెలుసుకుందాం. సిడిఎఫ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇక్కడ సింపుల్గా చెప్తాను. సిడిఎఫ్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్నాయి కదా ఈ వాల్యూస్ x1, x2, x3, వీటన్నిటి ప్రాబబిలిటీస్ని యాడ్ చేస్తే వచ్చేదే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిడిఎఫ్ పి ఆఫ్ x1 ప్లస్ పి ఆఫ్ x2 ప్లస్ అండ్ సో ఆన్ పి ఆఫ్ xn. అంటే ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ యొక్క వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ అన్నిటిని ప్రాబబిలిటీస్ని యాడ్ చేస్తే వచ్చే కంప్లీట్ ఫైనల్ ప్రాబబిలిటీనే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అయితే అంటాం అనమాట. ఇప్పుడు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. పీడిఎఫ్ సిడిఎఫ్ అంటే ఏంటి, అన్ని ప్రాబబిలిటీస్ని అంటే ఒక ర్యాండమ్ వేరియబుల్లో ఉండే వాల్యూస్ అన్ని ప్రాబబిలిటీస్ని యాడ్ చేస్తే వచ్చేది సిడిఎఫ్. పీడిఎఫ్ దానికి ఆపోజిట్ అనమాట. అంటే అన్ని ప్రాబబిలిటీస్ని యాడ్ చేసేది కాదు, ఎనీ వన్ ఆఫ్ ది ప్రాబబిలిటీని పీడిఎఫ్ అంటాం అనమాట. అంటే సపోజ్ మనకి ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ x అంటే x1, x2, x3 ఇన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ ఇన్ని వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ ప్రాబబిలిటీనే మనం పీడిఎఫ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అయితే అంటాం అనమాట. దీన్ని సింపుల్గా పీడిఎఫ్ని ఎలా రాయొచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ xk వేర్ k మే బి 1, 2, 3 అండ్ సో ఆన్ n. అర్థమైందా? అంటే పీడిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ వాల్యూ ఆఫ్ ది ర్యాండమ్ వేరియబుల్. దీన్నే ఇది డిస్క్రీట్ కేసులో అయితే ఎలా చెప్పుకుంటాం, ఒకవేళ కంటిన్యూస్ కేసులో అయితే ఎలా చెప్తాం అంటే చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Wait a minute. I'm going to erase this. ఓకే, ఇప్పుడు కంటిన్యూస్ కేసు అయితే సిడిఎఫ్ ఎలా రాస్తాం, సిడిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీస్ అన్ని యాడ్ చేయాలి కాబట్టి ఇంటిగ్రేషన్ చెప్తాం అనమాట. కంటిన్యూస్ కాబట్టి ఫ్రమ్ x1 టు xn లిమిట్స్ రాసాం, పి ఆఫ్ ఎక్స్ ఓకే డిఎక్స్. అర్థమైందా? ఇదనమాట కంటిన్యూస్ కేసులో. అదే పీడిఎఫ్కి వచ్చేసరికి వన్ ప్రాబబిలిటీ కదా, అంటే మనకి ఇన్ని ప్రాబబిలిటీస్ వద్దు, ఒక ప్రాబబిలిటీయే కావాలి. అంటే ఏం చేయాలి, మన దగ్గర ఆల్రెడీ సిడిఎఫ్లో ప్రాబబిలిటీస్ అన్నీ ఉన్నాయి, వీటిలోంచి మనకి ఒక ప్రాబబిలిటీ కావాలంటే ఏం చేయాలి, ఆ ఇంటిగ్రేషన్ని డెరివేటివ్గా రాయాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే పీడిఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ సిడిఎఫ్. అర్థమైందా? మనకి పీడిఎఫ్ కావాలంటే అంటే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కావాలంటే మన దగ్గర ఉన్న సిడిఎఫ్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఈ ఎక్స్ ఏంటంటే స్మాల్ ఎక్స్ ఏంటంటే ఇట్ మే బి x1 ఆర్ x2 ఆర్ x3 అండ్ సో ఆన్ xn. అంటే ఈ స్మాల్ ఎక్స్ అనేది ఏ వాల్యూ అయినా ఉండొచ్చు, ర్యాండమ్ వేరియబుల్లో ఉండే వాల్యూస్లో ఏ వాల్యూ అయినా అయి ఉండొచ్చు. ఆ వాల్యూతో ఈ సిడిఎఫ్ని డిఫరెన్షియేట్ చేస్తున్నట్లయితే మనకి ఆ పర్టికులర్ వాల్యూ దగ్గర ఉండే ప్రాబబిలిటీ అయితే వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక పర్టికులర్ వాల్యూకి ఉండే ప్రాబబిలిటీనే పీడిఎఫ్ అంటాము. ఆ సమ్ ఆఫ్ అన్ని ప్రాబబిలిటీస్ కలిపితే సిడిఎఫ్ అంటాము. కాబట్టి ఈ సిడిఎఫ్కి మనం ఒక పర్టికులర్ వాల్యూకి ఉన్న ప్రాబబిలిటీని డిఫరెన్షియేట్ చేసినట్లయితే మనకు వచ్చేది పీడిఎఫ్ అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి డెఫినేషన్ అయితే చూద్దాం. ఇది అరేంజ్ చేస్తున్నాను, డెఫినేషన్ చూద్దాం. ఓకే,
ఇక్కడ చూడండి, ది డెరివేటివ్ ఆఫ్ CDF at particular value of random variable is known as probability density function. అంటే మనకి CDF ఏంటో తెలుసా చాలు, దాన్ని సింపుల్గా డెరివేటివ్ చేస్తే మనకి PDF అయితే వచ్చేస్తుంది అనమాట. దీన్ని బట్టి ఒక ఫార్ములా రాద్దాం. అంటే మనకు రిలేషన్ అర్థమైపోయింది కదా, CDFకి PDFకి మధ్యలో ఉన్న రిలేషన్ అర్థమైంది కదా. అర్థమైతే దీన్ని బట్టి ఒక ఫార్ములా క్రియేట్ చేయొచ్చు మనమే. ఏంటి? PDF ఆఫ్ ఎక్స్ పీడిఎఫ్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే మ్యాథమెటికల్గా స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ పీడిఎఫ్కి ఇండికేషన్ అనమాట. పీడిఎఫ్ని ఈ విధంగా డొనేట్ చేస్తాం. నెక్స్ట్ క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి CDF, క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఇప్పుడు మనకి ఈ రెండింటి మధ్య రిలేషన్ తెలుసు కదా, స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు d/dx ఆఫ్ క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఇది వచ్చేసి ప్రాబబిలిటీ, కొంచెం లైన్ పక్కకు పోయింది. ఇది వచ్చేసి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్కి డెఫినేషన్ అనమాట. మీకు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని సింపుల్గా మళ్ళీ ఎలా రాయొచ్చు, మనకి CDF కావాలనుకోండి, సపోజ్ క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ కావాలనుకోండి, అప్పుడు ఏం రాయొచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ dx. ఓకే, అర్థమైందా? అంటే మనకు తెలుసు కదా, అన్ని ప్రాబిలిటీస్ని యాడ్ చేస్తే వచ్చేది క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్, ఒక్క ప్రాబిలిటీ తీసుకునేది స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్. అంటే ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేది ఏంది, అన్ని ఇంటిగ్రేట్ చేస్తే వచ్చేది క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్, డెరివేట్ చేస్తే వచ్చేది స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్లో ఏ ఒక్క డౌట్ అయితే ఉండదన్నమాట. సరే, ఇప్పుడు మనం ప్రాపర్టీస్ అయితే చూద్దాం. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్లో ప్రాపర్టీస్ అయితే చూద్దాం. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే దాంట్లో CDF ప్రాపర్టీస్ చెప్పాను. ఇవి కూడా అచ్చం CDF ప్రాపర్టీస్ లాగా ఉంటాయి, ఎక్కువ ఏం తేడా ఉండదన్నమాట. ఫస్ట్ ప్రాపర్టీ చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటుంది అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ దేని మీద బేస్ అయి ఉంటుంది, ఒక పర్టికులర్ ర్యాండమ్ వేరియబుల్ యొక్క పర్టికులర్ వాల్యూ యొక్క ప్రాబబిలిటీ మీద బేస్ అయి ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి మనకు తెలుసు ప్రాబబిలిటీ ఆల్వేస్ వేరీస్ బిట్వీన్ 0 and 1. సో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్సో వేరీస్ బిట్వీన్ 0 and 1. ఇది ఫస్ట్ ప్రాపర్టీ అనమాట, ఫస్ట్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఇంటిగ్రల్ -∞ to ∞ స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ dx ఈక్వల్ టు 0. జీరో కాదండి, 1 ఈక్వల్ టు 1. ఇదేంటంటే మనం ఒక పర్టికులర్ వాల్యూ, సపోజ్ ఇది x1 అనుకోండి, ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర ప్రాబబిలిటీ తీసుకున్నట్లయితే ఆ ప్రాబబిలిటీ అనేది మేబీ 0 నుంచి 1 మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. అదే -∞ నుంచి ∞ మధ్యలో ప్రాబబిలిటీస్ అన్నిటిని యాడ్ చేసినట్లయితే, ఇంటిగ్రేషన్ అంటే యాడ్ చేయడమే కదా, లిమిట్స్ చూసినట్లయితే చూడండి, -∞ నుంచి +∞ దాకా ఉంది. అంటే ఫ్రమ్ -∞ టు +∞ ఆల్ ప్రాబబిలిటీస్ యాడ్ చేస్తే మనకు ఆల్రెడీ తెలుసు సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ 1. సో సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ 1 ఎలాగైందో అలాగే ఇంటిగ్రేషన్ -∞ ∞ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 1 అనమాట. ఇది సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ dx. లిమిట్స్ వచ్చేసి -∞ to x. ఈ x నథింగ్ బట్ ఈ లోపల ఉండే x అనమాట. ఓకే, సపోజ్ దీన్ని xn అనుకున్నట్లయితే ఈ లోపల కూడా xn రాసుకోండి. ఇది థర్డ్ ప్రాపర్టీ అనమాట. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షను, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షను, ఈ విధంగా రిలేషన్ అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అదే ప్రాపర్టీగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి లాస్ట్ ప్రాపర్టీ, p ఆఫ్ x1 లెస్ దెన్ క్యాపిటల్ X లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x1 to x2 స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ x dx. ఇదేంటంటే ఇప్పుడు మనకి సపోజ్ ప్రాబబిలిటీ x1 నుంచి x2 అంటే
x1 అనేది ఒక ర్యాండమ్ వేరియబుల్ యొక్క ఒక వాల్యూ అనమాట, x2 అనేది నెక్స్ట్ వాల్యూ. ఈ రెండింటి మధ్యలో ఉన్న ప్రాబిలిటీని తెలుసుకోవాలంటే మనకు తెలుసు, ఇండివిజువల్ ప్రాబిలిటీని ఏమంటాం, ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డెన్సిటీ ఫంక్షన్ అంటాం కదా. ఆ డెన్సిటీ ఫంక్షన్ని విత్ ఇన్ దట్ లిమిట్స్ ఇంటిగ్రేట్ చేసినట్లయితే మనకి ఈ విత్ ఇన్ ద x1 x2 మధ్యలో ఉండే ప్రాబిలిటీ మొత్తం వచ్చేస్తుంది అనమాట. అదే ఫోర్త్ ప్రాపర్టీకి అయితే ఇచ్చారనమాట. ఇవి 4 వచ్చేసి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ పీడిఎఫ్, ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి మీ డౌట్స్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా డిస్క్రిప్షన్లో అయితే నా మెయిల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను. మీకు ఇంకేమన్నా ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా నాకు మెయిల్ చేయొచ్చు, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి కూడా క్వశ్చన్ అయితే అడగొచ్చు. మీరు నా ఛానల్ కొత్త అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే జాయింట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షను, కండిషనల్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇలాగా టాపిక్ బై టాపిక్ కవర్ చేసుకుంటూ వెళ్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.